తూత్తుకుడి వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అదేనండి, కమ్యూనిస్టులంతా ఉద్యమం పేరిట భారత్కు ఎంతో కీలకమైన కాపర్ ఫ్యాక్టరీని మూసివేయించారు. ఇప్పుడు అదే ఫ్యాక్టరీ సౌదీకి తరలిపోయింది. తాజాగా ఆ దేశంలో వేదాంత కంపెనీ 2 బిలియన్ పెట్టుబడులను పెట్టింది. 2030 నాటికి 400 లక్షల టన్నుల కాపర్ను వెలికి తీయడమే లక్ష్యంగా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సౌదీ అరేబియాకు భారీ లాభాన్ని అందిస్తుంది. ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకుంటే ఏకంగా 17 బిలియన్ల నుంచి 64 బిలియన్ల వ్యాపారాన్ని చేరుకోవచ్చని అంచనా. ప్రస్తుతం సౌదీకి కాపర్ అవసరం 365 టన్నులు ఉండగా మిగిలినది ఎగుమతి చేస్తారు. అయితే ఈ కంపెనీ ఒకప్పుడు భారత్లోనే తన ప్లాంట్ను నిర్వహించేది. భారత కాపర్ అవసరాల్లో ఎక్కువ భాగం ఈ కంపెనీ నుంచే సమకూరేది. అంతేకాదు మన దేశ అవసరాలు తీరిపోగా ఇతర దేశాలకు కూడా కాపర్ను భారత్ ఎగుమతి చేసేది. కానీ ఒక్క ఉద్యమంతో ఇదంతా తలకిందులైపోయింది. పర్యావరణం పేరిట జరిగిన ఉద్యమంతో భారత కాపర్ ఎగుమతులు కాస్త దిగుమతి చేసుకునే స్థాయికి చేరుకున్నాయి. దీనివల్ల విదేశీ మారకాన్ని భారత్ ఎలా నష్టపోయిందో చూద్దాం. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ జాతీయవాద జర్నలిజంలో మరో అడుగు ముందుకు వేసి తెలుగులో ఓటీటీ ప్లాట్ఫామ్ NH ప్రైమ్ను తీసుకువచ్చింది. అందులో పూర్తి రీసెర్చ్తో కూడిన కంటెంట్ను మీకు అందిస్తోంది. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ చేసుకొని అద్భుతమైన కంటెంట్ను వీక్షించండి. తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీ ఏర్పాటు చేసిన స్టెరిలైట్ ఫ్యాక్టరీపై గతంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ప్లాంట్ను 1995లోనే స్థాపించిన 2018లో దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఈ ప్లాంట్ వల్ల సముద్రం కలుషితమవుతోందని, చుట్టుపక్కల జనావాసాలపై కూడా ఈ ప్లాంట్ ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ప్లాంట్ నుంచి కాలుష్యం వెదజల్లుతోంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ప్లాంట్ 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. దీనివల్ల మన దేశానికి ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా చైనా నుంచి ఒకప్పుడు కాపర్ను దిగుమతి చేసుకునే భారత్ ఈ ప్లాంట్ వల్లే ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంది. కానీ ఉన్న ఫలంగా దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్లాంట్ను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో కమ్యూనిస్టు సంఘాలు కీలక పాత్ర పోషించాయి. చైనాకు సహకారం అందించేందుకే కమ్యూనిస్టు సంఘాలు ఈ ఉద్యమాలను తెరపైకి తెచ్చాయనేది విశ్లేషకులు చెబుతున్న మాట. నిజానికి ఈ ఫ్యాక్టరీ మూసివేయగానే మొదటగా లాభపడింది చైనానే. ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేసిన సమయంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్ 378 లక్షల టన్నుల రాగిని ఎగుమతి చేయగా, ప్లాంట్ మూసివేసిన ఆర్థిక సంవత్సరం 2018-19 ఏడాదిలో భారత ఎగుమతులు 48 లక్షల టన్నులకు పడిపోయింది. అదే సమయంలో భారతదేశ కాపర్ దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. 2017-18లో $243 మిలియన్ విలువైన 36 లక్షల టన్నుల కాపర్ను దిగుమతి చేసుకుంటే 2018-19 సంవత్సరంలో $551 మిలియన్ విలువైన 84 లక్షల టన్నుల కాపర్ను భారత్ దిగుమతి చేసుకుంది. అంటే ఈ ప్లాంట్ మూతపట్టం వల్ల దాదాపు రెట్టింపు విలువైన కాపర్ భారత్ దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ ప్లాంట్ వల్ల భారతదేశం పూర్తిగా నష్టపోవడంతో పాటుగా స్థానికంగా కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నప్పుడు దేశంలో ఏటా 10 లక్షల టన్నుల రాగి ఉత్పత్తి అయ్యేది. అందులో 50% హిందాల్కో ఇండస్ట్రీ నుంచి, 40% తూత్తుకుడిలోని స్టెరిలైట్ నుంచి ఉత్పత్తి కాగా, మరో 10% కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి ఉత్పత్తి అయ్యేది. మొత్తం రాగిలో 40% చైనా సహా పలు దేశాలకు ఎగుమతి అయ్యేది. కానీ స్టెరిలైట్ ప్లాంట్ మూతపట్టడంతో 4 లక్షల టన్నుల కాపర్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది దేశంలోని విద్యుత్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ప్లాంట్ దేశంలోని 800 చిన్న మధ్యతరహా ఎలక్ట్రికల్ యూనిట్లకు రాగి సరఫరా నిలిచిపోనుంది. దీంతో కేబుల్ మ్యానుఫ్యాక్చరర్స్, వైండింగ్ వైర్ యూనిట్స్, ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీలు మూతపడ్డాయి. ఆయా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారు. సుమారు 50,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. స్టెరిలైట్ ప్లాంట్ మూతపట్టడంతో నష్టపోయే పరిశ్రమల్లో ఎక్కువ భాగం పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేకాదు ట్యూటికోరిన్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే 1.6 లక్షల టన్నుల రాగి కూడా నిలిచిపోయింది. అయితే స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూతపడ్డాక కాపర్ కోసం మన దేశం ఇతర దేశాలపై ఆధారపడుతూ వచ్చింది. ముఖ్యంగా చైనాపై ఎక్కువగా ఆధారపడింది. ఒకప్పుడు చైనాకే ఎగుమతి చేసిన మన దేశం ఇప్పుడు అదే దేశం నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందుకే మన దేశంలో
ప్రపంచంలో లభించే కాపర్ను శుద్ధి చేసి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి అదానీ కంపెనీ ముందుకు వచ్చింది. ఈసారి సోకాళ్లు పర్యావరణవేత్తల బెడద లేకుండా ప్లాంట్ను గుజరాత్లోనే పెట్టాలని అదానీ నిర్ణయించుకున్నారు. అది కూడా చిన్న చితకా ప్లాంట్ కాదు, ప్రపంచంలోనే ఇప్పటి వరకు లేని అతి పెద్ద కాపర్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి అదానీ నడుం బిగించారు. గత ఏడాది గుజరాత్లో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో ప్రపంచంలోనే అతి పెద్ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు గౌతమ్ అదానీ ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో గుజరాత్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే మొదలైంది. కచ్చేడారిలో 725 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రీన్ ఎనర్జీ పార్కును నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ ప్లాంట్ ఉత్పత్తిని మొదలుపెట్టింది. దీని పూర్తి నిర్మాణం 2030 లోపు పూర్తవుతుంది. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ కాపర్ తయారీ ప్లాంట్ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. గుజరాత్లోని కచ్ జిల్లాలోని ఓడరేవు నగరమైన ముంద్రాలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ నుంచి ప్రతి ఏటా 10 లక్షల టన్నుల రాగి ఉత్పత్తి కానుంది. ఈ ప్లాంట్ గనుక పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభిస్తే భారత్కు పూర్వ వైభవం వస్తుంది. మన దేశంలో పర్యావరణవేత్తల ముసుగులో మనకే నష్టం కలిగించే సంస్థలు అనేకం ఉన్నాయి. వీటన్నిటికీ చైనా సహకారం అందిస్తోంది. చైనా తన దేశ అవసరాల నిమిత్తం ఇటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉంటుంది. ఇటువంటి నిరసనలకు మనం మద్దతిస్తే చివరికి నష్టపోయేది మనమే. అందుకే ఇప్పటికైనా వీటి గురించి గుర్తెరిగి వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.